పురాణములు భక్తి కథల శ్రోతలకి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 29వ రోజు పారాయణము. నారదుని హితవుపై రవ్వంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అయిన తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెళ్తూ మార్గమధ్య మండలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వివరించసాగాడు. తప్తవాలుకము, ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరం కలవారై దిక్కులు రక్కలయ్యేలా రోదిచ్చుతూ ఉంటారు. దీనినే తప్తవాలక నరకము అంటారు. వైశ్వదేవపరులైన అతిథులను పూజించని వారు గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవులను, వేద విధులను, యజమానిని కాళ్ళతో తన్నిన వారి పాదాలు మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు. అంధాతా మిశ్రము. ఈ నరకము సూది మునల వంటి భయంకరమైన ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తోల్చివేస్తూ ఉంటాయి. ఇది 16 రకములు కుక్కలు, గద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతుంటారు. క్రకచము అనే పేరుగల ఈ నరకము 3వది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలములుగాను, అంగాంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు. అసిపత్రవనం 4 నరక ధోరణి అయిన దీనిని అసిపత్రవనం అంటారు. భార్యాభర్తలను, తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబావులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాల శరీరాలు చించబడి ధారలు కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపునకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకము 6 రకాలుగా ఉంటుంది. కూటశాల్మీలి 16 రకముల దండించేది. పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించే వాళ్ళు పరాపకారులైన పాపులు ఉండేది ఈ కూటశాల్మలి నరకము. రక్తపూయ అనే ఈ విభాగం 6వ నరకం. ఇక్కడ పాపాత్మ తలక్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులచారిత్య తినకూడని వస్తువులు తింటారో, పరులను వేధిస్తారో, చాడీలు చెప్తుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు. కుంభీపాకము మొట్టమొదట నీకు విధించబడిన ఘోరాతి ఘోరమైనది, నరకాలన్నింటిలో నికృష్టమైనది అని ఈ కుంభీపాకం అనే 7వ నరకం. దుష్ట ద్రవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధులతో కూడి ఉంటుంది. రౌరవము నరకాలలో 8వ ఈ నరకం దీర్ఘకాలకం అని తెలుసుకో. ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాలన్నీ శుష్కమని, మనకు మనమే చేసుకునే పాపాలన్నీ అర్థమని అంటారు. ఆ 2 రకాల పాపాలు కలిసి 7 విధాలుగా ఉన్నాయి. అపకీర్ణం, ప్రాంతేయం, మలినీకరణం, జాతిభ్రంశం, ఉపవీతం, అతిపాతకం, మహాపాతకం, పరిదృశ్యమానాలై నరుల చేత ఉపరి 7 రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి. కానీ నువ్వు కార్తీక వ్రతస్థులు అయిన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలు కేవలం దర్శన మాత్రాన్ని చేతనే తరించగలిగావు. ఆ విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడై పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమా. అందువలన సత్యభామ, పాపహరిణి, శోకనాశిని అయిన ఈ కార్తీకవత ప్రభావం వలన మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరడం ఏమాత్రం అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పిన వాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు. సూత ఉవాచ, ఈ కార్తీక మాసము పాపనాశిని, విష్ణువుకు ప్రీకరి, వతస్థులకు ముక్తిదాయిని అయి ఉంటుంది. కల్పోక్త విధంగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతస్నానము, తులసి సేవ, ఉద్యాపనం, దీపదానం అనే ఈ 5 కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామ మోక్షాలు 4 కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంటుంది. కష్టంలో ఉన్నవాడైనను, దుర్గురణ్యగతుడైనను, రోగి అయినను సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి.
ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతము మానకుండా శివాలయంలోనూ విష్ణు ఆలయంలోనూ హరిజాగరాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చెరువుల్లో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసి వనంలో కానీ వ్రతం చేసుకొనవచ్చును. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని, వాయిద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాన్ని, నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతున్నారు. ఆపదలో ఉన్నవాడు, రోగి, మంచినీరు దొరకని వాడు వీళ్ళు కేశవనామాలతో లాంఛన మార్జనం ఆచరించినట్లయితే చాలు. వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. ఓ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క సర్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును. ఆపాటి శక్తి కూడా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందుతున్నారు. దీపదానం చేసే స్తోమత లేనివాడు, దీపారాధనకైనా తాహతు లేనివాడు ఇతరుల చేత వెలిగించబడ్డ దీపాన్ని ప్రజ్వలింపచేసిన, గాలి మొదలైన వాటి నుంచి అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతున్నాడు. పూజకు తులసి అందుబాటులో లేనివాడు తులసికి బదులు విష్ణు భక్తుడై బ్రాహ్మణుని పూజించాలి. రావి మర్రి యొక్క కథలు. సూతుడు చెప్పింది విని ఇతర వృక్షములన్నిటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతను ఎలా పొందాయని అడిగాడు సూతుడు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీకాట్లు సహితము సురతములోని సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది. తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగాను పరిణమించవలసి వచ్చింది. ఆ పరిమాణంలో బ్రహ్మ పాలాస వృక్షంగాను, విష్ణు అశ్వత్థంగాను, శివుడు వటముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయుల శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలు అంతటి పవిత్రత కలిగినాయి. వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాల్లో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు. 29వ బహుళ చతుర్దశి నాటి పారాయణము సమాప్తము. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.